తప్పండి మీరు తప్పుకున్నాము ఒకసారి తప్పుకోండి యువజన నాయకుడు ఆయన యూత్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన మొదలైతే టౌన్ మరి ఆయన చేశారు ఆయన మంచి నీట్గా ఎదర తనిపడుతుంటే ఇప్పుడు ఎవరైనా బాబు మీరు ఎవరి పిల్లలు కానీ రాజా గారు రాజానా చెప్పినట్టుగా నువ్వు ఏంటంటే చేసి పైప్ పెట్టుకుని మార్బుల్ మెష్ నువ్వు గ్యానలైజర్ మెష్ కొన్నావు కాబట్టి ఎవరన్నా దిగిన ఓపెన్ చేస్తావు కెమెరా చేశాను సార్ పట్టండి కాంక్రీట్ అది గోదావరి ఆనంద కర్పూర నీరాజనం ఆనంద గోదావరి మాత దేవతాభ్యో పల్లె పడిపోతే తీసేది ఎస్కేప్ ద్వారా 2వ సంవత్సరం మన ఖరీఫ్ కి నీళ్లు విడుదల చేయడానికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కాటంనేని భాస్కర్ గారికి నమస్కారాలు. ఈరోజు 4 మండలాల పార్టీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. మరి పోలవరం ఆనాడు ప్రారంభించి మట్టి పనులు చేసి వదిలిపెట్టేసినటువంటి తరుణం మనందరూ కూడా తెలుసు. దీన్ని మన ప్రభుత్వం వస్తూనే కృష్ణా డెల్టా అన్యాక్రాంతం అయిపోతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో పట్టిసీమను తీసుకొచ్చి ఏదైతే పెండింగ్ వాళ్ళు వదిలేసినటువంటి బ్రిడ్జిలు కానీ కలవట్లు కానీ ఓటీలు కానీ యూటీలు కానీ మిగిలినటువంటి ఎక్కడైతే రిస్క్ ఉన్నటువంటి వర్క్స్ అన్ని వదిలేశారో అవన్నీ యుద్ధ ప్రాతిపదిక ఉన్నదా కృష్ణా బ్యారేజ్ నిండిపోతుంది. 4 రోజులు కంటిన్యూస్ గా నీళ్లు నింపితే
గోదావరి కాటన్ బ్యారేజ్లో నీళ్లు ఎంత ఆపుకోవచ్చు అంత నీళ్లు కూడా 4 రోజుల్లో నింపేసేంత కెపాసిటీతో రన్ అవుతుంది. దాదాపుగా ఇంత పెద్ద మొత్తంలో లిఫ్ట్ చేసి వాటర్ పంపించేటటువంటి కార్యక్రమం ఇక్కడ దగ్గరలో ఎక్కడా కూడా లేదు.